వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి నిన్న మీషో గురించి మాట్లాడుకుందాం కదండి. మాట్లాడుకుంటే నేను మొన్న మీషోలో ప్యాకింగ్ గురించి చెప్పాను కదండి. మీషోకి మేము ఎలా సేల్ చేస్తామో పికిల్స్ అన్నీ మీషోలో. దానికి వచ్చేసి కొంతమంది కామెంట్ చేశారండి, మాకు ప్యాకింగ్ జాబ్ ఇవ్వండి అని చెప్పేసి. నేను మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నానండి. నేను ఇంట్లో హోమ్ మేడ్ పికిల్స్ ప్రిపేర్ చేస్తాను. అదే ప్యాకింగ్ చేసేది, ప్యాకింగ్ చేయటం ఎలాగో మీకు వీడియో రూపం తెలియజేద్దామని చెప్పేసి నేను ప్యాకింగ్ చేసే వీడియో పెట్టాను కదండి. మా దగ్గర ప్యాకింగ్ చేయడానికి జాబ్స్ కోసం కాదండి మేము పెట్టింది, మీ అందరికి తెలియజేద్దాం, ఇలా ప్యాకింగ్ చేస్తాం మేము అని చెప్పేసి పెట్టాము. ఒకళ్ళు కామెంట్ చేశారండి, బిర్యానీస్ మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారా, లేకపోతే ఇబ్బంది అయింది కదా, అప్పటికప్పుడు అంటే ఇబ్బంది అయింది కదా అని కామెంట్ చేశారండి. అవునండి, నేను ముందే ప్రిపేర్ చేసుకుంటాను, అంటే ఒక క్వాంటిటీలో చేసుకుంటాను. నాకు ఇన్ని బిర్యానీస్ వెళ్తాయి అన్నట్టుగా నేను దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకుంటాను. అవసరమైతే నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తానండి. రోజుకి ఒక్కొక్కసారి 3 సార్లు 4 సార్లు కూడా వండాల్సి వచ్చింది, వండుతాను. అట్లా చూసుకొని వండుకుంటే మనకు ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఒకేసారి వేసుకున్నా కూడా ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది. మనకి నిదానంగా చూసుకొని చేసుకోవాలి. ఏ బిజినెస్ అయినా సరే అలాగే ఉంటుంది. వేస్టేజ్ అంటే అప్పుడప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు మీషో విషయమే తీసుకోండి. ఈ మీషోలో పికిల్స్ ఉన్నాయి, అవి కస్టమర్ రిటర్న్స్, ఆర్టీఓ రిటర్న్స్ అలా వస్తాయి. వాటిలో పాడైపోతాయి. ఇప్పుడు గాలాడుకొని ఉంటే పికిల్స్ అయినా పాడవుతాయి కదా, పాడవుతాయి. అది మనకు నష్టమే కదా. మనం అలా రిటర్న్ వచ్చినాయి లాభ నష్టాలు, వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు 2 ఉంటాయండి. 2 తీసుకోవాలి. ఇంకా మనం ముందుకు పోతూ ఉండాలి. ఇంకా ఇలా రిటర్న్స్ వచ్చినాయి అని చెప్పేసి మనం బాధపడి ఆపేసి చేసుకోకూడదు. ఈ పికిల్స్ అనేవి నాకు ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి నేను పికిల్స్ అనేవి నేను చేస్తూనే ఉంటానండి. నాకు వెళ్ళిపోతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. స్విగ్గీలో వెళ్తాయి పికిల్స్, మామూలుగా వెళ్తాయి. నేను మీషోలో సేల్ చేస్తాను. మొత్తం మీషోలో నాకు నాన్ వెజ్ పికిల్స్ బాగా వెళ్తాయి. చికెన్ గోంగూర, చికెన్ కీమా ఇవన్నీ వెళ్తాయి. మళ్ళీ వెజ్ పికిల్స్ కూడా వెళ్తాయండి. నాకు ఎక్కువ శాతం నాన్ వెజ్ పికిల్స్ వెళ్తాయి. చికెన్ గోంగూర, చికెన్ కీమా అలాంటివి వెళ్తే ఇంకా నాకు అసలు తెలియచేద్దామని మీకు నేను చేశాను కానండి. ఇలా కాదు, ఏదో జాబ్స్ ఇద్దాము, ప్యాకింగ్ జాబ్స్ అది ఇదనేం కాదు. నేనేమి జాబ్స్ ఇవ్వట్లేదండి. మాకు అంత ఇచ్చేంత కూడా ఇది అవ్వలేదు. ఇంకా మా ప్యాకింగ్ వరకు మేమే చేసుకుంటాము ఇంట్లో. నేను, మా పిల్లలు, మా వారు, మేమంతా కూర్చొని చేసుకుంటాము, పర్లేదు. ఇంకా అప్పుడే కొంచెం మీ సపోర్ట్ ఏదైనా ఉంటే ఇలా ప్యాకింగ్ జాబ్స్ ఇచ్చే అంత స్టేజ్కి రావాలని నేను కోరుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్. మా పచ్చళ్ళకి సంబంధించి ఓన్ వెబ్సైట్ ఉందండి. కావాల్సితే లింక్ షేర్ చేస్తాను. నేను ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి. ఆంధ్ర తెలంగాణకి కొరియర్ చేస్తాము. కావాల్సింటే ఆన్లైన్లో. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మా వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.